మేడం మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేట్గా వచ్చారు అనుకుని కుమ్మేశాను. బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉంది అన్న. మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి, మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గాని నా కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే, 1 మినిట్ సార్. మా వింత ఓకే సార్, ఓకే. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. ఏంటి, నాకు 20,000 కావాలండి. 20,000 దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాను. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే, ఆగు. ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా, వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి. ఇవ్వండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300కి అమ్మేశాను. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో కొచ్చి. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒకడు నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, అత్త, ఆ? లాలి, ఆ? కప్పుతోరా, కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసాయి లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సరేండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. 1 అండి, 1 తర్వాత 2 అండి. 2 కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. 2 తర్వాత
మూడేమోనని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలదేంటి? ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8 చక్కతా ఊదు తాగలేదే ఊదు తాగలేదే ఊదు 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 తాగలేదే ఊదురానికి ఏం మాయ రోగం? ఏం మాయ రోగం? ఏంటి ఎదురు కొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసుంది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లేం లేదు, వాట్సాప్ లేం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఏంటి ఇప్పుడే నేను కార్ కింద పడి చనిపోవలసిందండి. ఒక అతను వచ్చి కాపాడాడు. అతను ఎలా ఉన్నాడు? బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడు. వాడి సంగతి చెప్తాను. మీరెక్కడికి? ఒక్క 5 నిమిషాల్లో నాకు ఫ్రీడమ్ వస్తుందనగా వాడు అడ్డేశాడు. బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. టచ్ చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా సినిమా టైం అయిపోతుంది. బండిని ఎక్కడ పార్క్ చేయాలో? సార్ చెప్పండి. బండి పార్క్ చేయాలి, స్టాండ్ ఎక్కడ ఉందో చెప్తారా? మీరు బాగా చదువుకున్నట్టుకున్నారు. స్టాండ్ ఎక్కడ ఉంది? ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఈ ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటి? అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా కనపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంటే ఏమండి మీరు జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా? తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే. తెలియక కాదండి, తెలిసి ఎప్పుడైనా చేశారా? ఒక తప్పు చేశా. ఏంటండి? నేను పెళ్లి చేసుకోవడం. కవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో. రిలేటివ్స్ ఆర్ టెంపరరీ బట్ మై హస్బెండ్ ఈస్ ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ కాదా, పర్మనెంటే. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? అన్నయ్య, నాన్న నీకు నాకు కలిపి 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు. దాంట్లో నా వాటా 5 కోట్లు. ఏ అది ఇప్పుడు పంచివరా? అంతా అక్కర్లేదు, ఒక 1000 రూపాయలు. మిగిలిన ఆస్తి అంతా నువ్వే ఉంచుకో. కమాన్, ఎక్కడ సంతకాలు పెట్టమంటావు చెప్పు, పెట్టేస్తాను. నన్ను ఎక్కువ విసిగించకుండా 1000 రూపాయలు. లేట్ అయితే బార్లు మూసేస్తారు. ఇదిగో చావు. గుడ్. జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతున్నావు అనమాట. జాగ్రత్త, ఎక్కడన్నా పడేసుకో. ఏమండి? బాధపడకు సుభద్ర, బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. పొద్దున్నే విమానం తీసుకొస్తాను. జైలు లాంటి ఇల్లు వదిలి విశాల ప్రపంచంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. ప్రస్తుతం నన్ను వారికెళ్ళి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కుదరదు దిన, కావాలంటే క్షేమంగా వెళ్ళి మత్తుగా వస్తాను. అలాగే. వీడు ఇదో ఈ పిల్లలు కట్టుకో. ఇదిగో కట్టుకో. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. ఏంటే నీ పుట్టింటోళ్ళు గొప్పతనం? పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే. 1,00,000 బూతులు తిట్టినా మొగుడేనే. అవునండి, మీరు మందు తాగుతారన్న మాటే గాని మీ మనసు వెన్నపూసండి. మరి ఏమను? వదిన అని ఏడి? అన్నయ్యకి నాకు గొడవైంది, గార్డెన్ లో ఉన్నారు. గార్డెన్ అంతా ఎతికే వచ్చిన, అక్కడ అని లేడు. గార్డెన్ లో చివరిని చూడు, గొయ్యి తీసి కప్పెట్టేశాను.
ఏంటే నువ్వు ఊడుస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్, నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. అరే రికార్డ్ చేయి రికార్డ్ చేయి. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. నోర్మోయ్. ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి ఈ భాష ఏంటి? అది హిందీ అండి తెలుగు అండి. అమ్మాయి నాకా చూసి నవ్వుతుందేంటి? నేనంటే ఇష్టమేమో. నెంబర్ అడుగుతా. సారీ అండి. అమ్మో, నా పర్స్ కొట్టేసిందా? ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కరాలు చేస్తున్నావు బే.